హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని ఇప్పుడు చెబుతున్నారు. మధ్యలో కొద్ది రోజులు తన హవా తగ్గినా మళ్ళీ ఈ మధ్య ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటూ తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ప్రస్తుతం రష్మిక మందన్ననే టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. రష్మిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఈ మధ్యనే యానిమల్ వంటి సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఇక రష్మిక మందన్న రాబో సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాలో రష్మిక కనిపించనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా మరో ప్రత్యేక రోల్ కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవినేనట. ఆయన ఇచ్చిన సలహాతోనే రష్మికను కలవడం, ఆమె చిరంజీవితో యాక్ట్ చేయడానికి ఓకే చేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కూడా రష్మిక నటించనుందని సమాచారం. బుచ్చిబాబు, రామ్ చరణ్ కలయికలో ఒక సినిమా రాబోతున్న విషయం విదితమే. మరి వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారని, దీనిపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనుందని సమాచారం అందుతుంది. ఇలా రష్మిక పుష్ప 2, విశ్వంబర, రామ్ చరణ్ కొత్త సినిమాల్లో నటిస్తూ మెగా హీరోయిన్గా మారిపోయింది. మరి దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా రష్మిక ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. చూడాలి మరి ఈ రెండు వార్తల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో. ఒకవేళ ఈ రెండు నిజాలే అయితే రష్మిక ఫుల్గా మెగా హీరోయిన్గా మారిపోయినట్టే. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.